రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. ఈరోజు భూపాలపల్లిలో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇటీవలనే జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంకన్న ఈరోజు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక లారీ వచ్చి డైరెక్ట్గా అతన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించిండు. మామూలుగా స్టమక్ అంతా కూడా అందులోని పేగులు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే గతంలో అధికారులు ఎట్లయినా పనిచేయని, సరే అధికారి ఒక రకంగా లంచుకుండేవని ఏదైనా కానీ కింద కామెంట్లు ఏదో ఒక రకంగా పెడుతూనే ఉంటారు. కానీ ఈ అధికారి సరే గతంలో ఎట్లున్నాడో కానీ సరే వ్యక్తిత్వం పక్కన పెడితే చనిపోయినా కూడా దాని కింద కొన్ని కామెంట్లు, ఇది ఒక ప్రధాన ఛానల్లో వచ్చింది. దాన్ని ఒకసారి చూస్తే నిజంగా మానవత్వం చచ్చిపోయిందా అనేటువంటి భావాలు అయితే ప్రజెంట్ వ్యక్తీకరం అవుతున్నాయి. ఇది ఒక ఛానల్లో ఇట్లా వస్తే భూపాలపల్లి జిల్లా వాహనాలు దాని కింద 7 కామెంట్లు వచ్చినాయి. 7 కామెంట్లు ఎట్లా వచ్చినాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సూపర్ న్యూస్ అట. డిటిఓకు శుభాకాంక్షలు. డ్యూటీలో ఉన్న ఆర్టీఓ మీద హత్యాకాండ కుల వివక్షతనే కారణమని తెలుస్తుంది. ఇది కూడా పథకం ప్రకారమే జరిగింది. యాజెంట్ ద్వారా హత్య చేసేలా ప్లాన్ చేసి ఉంటారు. విచారణ చేసి ప్రజలకు నిజ నిజాలు బయటకు తీసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగింది. బడుగులు సరైనటువంటి రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలి, లేదా బానిసత్వమో కానీ సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంది. ఎంఆర్పిఎస్ రాష్ట్ర కొడుకు సంథింగ్ అని ఇది ఏదో ఒక రాజకీయంగానైతే రాయడం జరిగింది. ఎన్నో లంచాలు తిని కోట్లు సంపాదించాడు, ఏమీ తీసుకుపోలేదు పైకైనటువంటి ఇవి కూడా మనం చూసినాం. ఇంకొక వేరే వీడియో కూడా సేమ్ ఇదే ఉంది. ఏం పర్వాలేదు, లంచాలకు కొంచెం పెట్టే దొంగల పాపం పండింది. పాపం లారీకి ఏమైనా అయిందా చూడండి. అతను అక్కడ చనిపోయిండు, వేరేటోడు గుద్దిండు, పాపం లారీకి ఏమైంది అనేటువంటి కామెంట్ పెట్టిండు. లారీకి అడ్డుగా ఎందుకు పోయావు సార్ అని ఒకడు కామెంట్ పెట్టిండు. అడ్డగోలుగా లంచాలు అడిగితే ఇలానే అవుతుంది, జనాల రక్తం మీరా జరగల్లా పీలిస్తే మీ రక్తం భూమాత పీల్చింది అని కామెంట్ పెట్టిండు. లంచగొండి కర్మ ఎవరిని వదలదని కామెంట్ పెట్టిండు. సో ఫన్నీ అని ఇంకొకరు కామెంట్ పెట్టిండు. సరే అతను ఏసీబీకి చిక్కిన ఎట్లున్నట్లు ఇవన్నీ కామెంట్లు సరే అవి కామన్గా కోపంతో పెడతారు. అక్కడ చనిపోయిండు ఒక అధికారి లంచం చేస్తే లంచం తీసుకుంటే అందరి అధికారులను నెట్టడం అయితే సరికాదు. ఎందుకంటే ఈ అధికారి మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడదాం. కానీ ఇతను చనిపోయిండు, ఏదో మామూలుగా వేరేటోళ్ళు ఇద్దరు కొట్టుకుంటే చనిపోలే. ఆల్రెడీ ఇతను వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తున్న తరుణంలో సరే లారీ బయపడ్డా, లేకపోతే నా లారీకి ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా, లేకపోతే తాగి ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకుంటాడా అనేటువంటి ఉద్దేశంతో అతను డైరెక్ట్గా వీళ్ళ మీదకే దూసుకొచ్చినట్టు పరిస్థితి. సరే ఆప తరుణంలో పోయిండా లేకపోతే ఎట్లా పోయిండా అనేది కూడా మనకు తెలియదు. కానీ సరే దురదృష్టవశాత్తు లారీ వచ్చింది, ఇతన్ని గుద్దింది. ఆల్రెడీ అతను అక్కడికక్కడే చనిపోయాడు. సరే చనిపోయిన దానికి మనం ఏం చేయాలి, ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి. కానీ ఇక్కడ ఏదైనా జరిగితే సరే అతను ఒక రకంగా చనిపోయాడు, ఒక ప్రమాదం, అది అనుకోని సంఘటన జరిగింది. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ కామెంట్ల రూపంలో ఇట్లా హేళన చేసినట్టు మాట్లాడుతున్నాడు. అతని చావు మీద ఏదో శవాల మీద పేరాలేటట్టు అనేది ఒక రకంగా చనిపోతే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది, మా భర్త లేకపోతే మా నాన్న ఇట్లా ఉద్యోగ రీత్యా ఇట్లా వేయండు అనేటువంటి బాధలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు మా కొడుకు ఒక మంచి పచ్చపైన నౌకరి గిట్లా జరిగింది అనేటువంటి వాళ్ళు ఎంత శోక సముద్రంలో మునిగిపోతున్నారో, అదేవిధంగా ఆ గ్రామం కూడా ఎంత బాధపడుతున్నదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. సరే ఈ కాలంలో అధికారులు లాంటి వాళ్ళు లంచగొండలే తయారవుతున్నారు. కానీ అందరినీ అనడం అయితే కరెక్ట్ కాదు. చనిపోయిన దగ్గర మళ్ళా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇంకా ఈ కామెంట్లు వాళ్ళు చూస్తే ఇంకెంత బాధపడతారు. ఒక మంచి ప్రధాన ఛానల్, మామూలుగా ఛానల్ విషయం కాదు, ఏ వీడియో పెట్టినా కూడా కామెంట్లు ఇట్లా పెడతా ఉంటారు. మానవత్వం నిజంగా ఉన్నదా చచ్చిపోయింది అనేటువంటి పరిస్థితికి వచ్చింది. చచ్చిపోయినా కూడా ఇలాంటి కామెంట్లు, మంచి వార్తలు చేస్తే ఇలాంటి కామెంట్లే. సమాజం ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అధికారి మంచోడా చెడ్డోడా తర్వాత ముచ్చట, చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా, రాడు. ఇలాంటి కామెంట్లు ఎందుకండి? ఇవి నిజంగా చూస్తే బాధపడాలా, నవ్వాలా, ఏడవాలా అనేటువంటి విషయమే తెలుస్తలేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి కూడా ఇలాంటివి బాగానే అవుతున్నాయి. కాబట్టి మానవత్వాన్ని బ్రతికించండి. ఒక సాటి మనిషి చచ్చిపోయిండు, కొంచెం అరే పాపం అన్నా కూడా
సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది ఏంటిదో తెలియదు, కానీ కొంచెం మారండి మీరు కూడా. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేయడం వల్ల ఏం లాభం అండి? చచ్చిపోయింది, ఆయన యాక్సిడెంట్తో చచ్చిపోయాడు అనుకో, పోయి డైరెక్ట్ ఆయన డైరెక్ట్ ఎదురుపోలే కదా, ఏదో ఆపు అన్నాడా లేకపోతే ఏం జరిగిందో. సరే నార్మల్గా ఇట్లున్నా కూడా ఇప్పుడు ఆగి ఉన్న లారీని ఒక బండ్ల మీదకి ఒకసారి వచ్చింది అంటే అక్కడ కూడా పాపం మండింది, బండి ఇట్లా పెట్టినట్టరా? ఇది కూడా అనుకునే సంఘటనే. కానీ ఇలా వట్టి కామెంట్, ఇంకా ఇది నార్మల్గా చూసినాం, ఇంకొక పెద్ద వీడియోలు ట్రెండింగ్ అయిన వీడియోలకు ఇంకెన్ని కామెంట్లు వచ్చినాయో తెలియదు కదా. కొంచెం ప్రజలారా మానవత్వం చూపించండి. అధికారులు ప్రతి ఒక్కడు మంచోడని అంటలేను, సరే లంచగొడులు ఉండవచ్చు, కానీ ఇది సందర్భం కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రజెంట్ ఇక్కడ కొంచెం ఎందుకో ఈ కామెంట్ చూస్తుంటే నాకు ఇది ఒక అవగాహన కల్పించాలని కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ చూస్తూనే ఉండండి ప్రజానాడు న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.